దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. కనీసం భక్తులంటే గౌరవం లేదు. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం, అవినీతి, అపరిశుభ్రత. ఆలయాలు ధ్వంసమవుతున్నా, అపచారాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక పక్క ఆలయాల్లో అరాచకాలు జరిగిపోతున్నా, మరోపక్క సనాతన ధర్మ పరిరక్షకులం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్పలు చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. సింహాచలం దేవస్థానం పరమ పుణ్యక్షేత్రం. అయితే ఈ ఎమోషన్ భక్తులది మాత్రమే. అక్కడ పనిచేసే సిబ్బంది, అధికారులకు, కూటమి ప్రభుత్వానికి ఆ సెంటిమెంటు లేదు. అడుగడుగునా నిర్లక్ష్యం, అవినీతి సింహాచలం ప్రాశస్త్యాన్ని మసకబారేలా చేస్తున్నాయి. మొన్నటికి మొన్న గోడ కూలి భక్తులు మరణించారు. ఆ తర్వాత స్వామివారి హుండీకే కన్నం వేసిన వైనము చూశాం. స్వయంగా ఉద్యోగి చేతివాటం బయటపడింది. ఇప్పుడు ఏకంగా ప్రసాదంలో పురుగు దర్శనమిచ్చింది. అది ఒక నత్త. ఒకప్పట్లా కళ్లకు అద్దుకొని, కళ్ళు మూసుకుని, దేవుణ్ణి స్మరించుకుని సింహాచలం అప్పన్న స్వామి ప్రసాదాన్ని నోట్లో వేసుకునే రోజులు పోయాయి. ప్రసాదాన్ని కూడా చెక్ చేసి అందులో ఏముందో 1కి 2 సార్లు పరీక్షించి తినాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. స్వామివారిని దర్శించుకున్న ఒక జంట దర్శన అనంతరం ప్రసాదం కొనుగోలు చేసింది. ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో నత్త ఉంది. నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. ఆ పార్ట్ మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళు సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పాకెట్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంక వచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1కి 2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఏ భక్తులైతే ప్రసాదంలో పురుగు ఉందని ఫిర్యాదు చేశారో అదే భక్తులపై రివర్స్ లో కేసు నమోదైంది. దేవస్థానం అధికారుల ఫిర్యాదుతో గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సదరు భక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రసాదం తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇలా భక్తులపై రివర్స్ లో కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. సింహాచలం నుంచి ద్రాక్షారామ క్షేత్రానికి వద్దాం. ఈ ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కొలువై ఉన్న ద్రాక్షారామ క్షేత్రంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటికి సమీపంలో శతాబ్దాలుగా ఉన్న కపిలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కపిలేశ్వర శివలింగం ధ్వంసంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఒక వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. ఏ కారణంతో శివలింగాన్ని ధ్వంసం చేశాడనే విషయాన్ని ఇప్పటి వరకు పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు పూర్తి స్థాయి ఆగమ శాస్త్ర ఆచారాల ప్రకారం చేపట్టాల్సిన కార్యక్రమాలు చేయకుండా, సంప్రోక్షణ నిర్వహించకుండా హుటాహుటిన మరో లింగాన్ని ప్రతిష్ఠించడంపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. స్వామివారికి దాతలు సమర్పించిన అసలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ నగలు బయటపడటంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఈవో జయచంద్రారెడ్డి ఆలయానికి చేరుకుని పరిశీలించారు. వెండి కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా పలు ఆభరణాలు మాయమైనట్లుగా గుర్తించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే ఏడాది జూన్లో పుట్టాలమ్మ క్షేత్రంలోనూ ఇలాంటి ఘటన జరగ్గా ఇప్పటి వరకు ఆభరణాల ఆచూకీ దొరకలేదు. ఆర్టికల్స్ కాకుండా సంతకం పెట్టంటే పెట్టకున్నాడు. ఆర్టికల్స్ కలిపి పెట్టాలని చెప్పి సంతకం పెట్టమంటున్నాడు. నేనంటే చూపించినాక సంతకం పెడతా అని చెప్పిన. అది ఇప్పుడు వరకు అయితే నాకు చూపించలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు దాంట్లో చూస్తే పాతకాలంలో రాగి వస్తువుల రాగి ఆభరణాలు ఏంటుంది, రాగి ఆభరణాలకు సిల్వర్ కోటింగ్ వేసి పెట్టినారు. ఇంకా ఈ అయ్యా అర్చకుడు అయితే తీసుకున్నా అని చెప్పి ఒప్పుకున్నాడు. అర్చకుని గ్రామ ప్రజలు వెండితో స్వామిని అలంకరించమని కోరి ఉన్నారు. స్వామి దింటు నగలతో అలంకరించడాన్ని గ్రామ ప్రజలు ఆరోపణ చేసి ఉన్నారు. అవి తీసి ఒరిజినల్ నగలు అలంకరించమని కోరగా ఆ బీగాలు నా దగ్గర లేవు అని చెప్పడం జరిగింది అర్చకులు. వాళ్ళకు అనుమానం వచ్చి గ్రామ ప్రజలు బీరువా బీగాలు తెప్పించగా దాంట్లో వస్తువులు ఏమీ లేవు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి అలంకరణ చేయాలని భావించారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఆఫీసులో ఉన్న బీరువాను తెరిచారు. అయితే అందులో ఉన్న ఆభరణాల్లో నాణ్యతపై అనుమానాలు కలిగాయి. బాగా పరిశీలించి చూడగా చాలా వరకు నకిలీవేనని తేలాయి. దీంతో ఒరిజినల్ వెండి ఆభరణాలు మాయమైనట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.